మన ఇన్నర్ పీస్ యూట్యూబ్ ఛానల్లో అతీష ప్రజ్ఞావేదం సెషన్స్లో ఈరోజు ఎపిసోడ్కి మీ అందరికీ స్వాగతం అండి. మనం లాస్ట్ ఎపిసోడ్ నుంచి అతీష ప్రజ్ఞావేదంలో ప్రాచీన యాత్రికులం మనం అనే టాపిక్ డిస్కస్ చేసుకుంటున్నాం కదా. సో ఈ టాపిక్లో మనం ఏం తెలుసుకున్నాం? 2 రకాల ప్రవృత్తులు కల మనుషులు ఉంటారు అని తెలుసుకున్నాం. ఏమిటా 2 రకాలు? ప్రేమ లేని స్వేచ్ఛ, స్వేచ్ఛ లేని ప్రేమ. ఇలా 2 టైప్స్ ఆఫ్ మనుషులు ఉంటారు. వీళ్ళిద్దరూ కూడా జీవితంలో విఫలం అవుతూనే ఉంటారు. ఎందుకు అంటే వాళ్ళు ఆహ్, దారులన్నీ కలిసే ఒక చోట వద్దకు వచ్చి నిలబడిపోయి, ఆగిపోయి ఎక్కడికి వెళ్ళాలో తెలియక, ఏం చేయాలో తెలియని స్థితిలో ఉంటారు అని. సో, మరి అలాంటప్పుడు వాళ్ళ కోసం అతీష, బుద్ధుళ్ళందరూ, అలాగే ముక్తులైన వారందరూ కూడా ఒక అద్భుతమైన సందేశాన్నిచ్చారు అని చెప్పుకున్నాం. ఏంటా సందేశం? గుర్తుందా మీకు? ప్రేమ, స్వేచ్ఛ ఈ 2 వేరు వేరు కాదు. ఆ రెండిటిలో ఒకదాన్ని మనం సెలెక్ట్ చేసుకొని ఇంకో దాన్ని వదిలేయడానికి మనకసలు ఛాన్సే లేదు. కావాలంటే మనం ఏం చేయొచ్చు? ఆ రెండిటిని కలిపే తీసుకోవచ్చు. వద్దనుకుంటే ఆ రెండిటిని వదిలిపెట్టేయాలి అని చెప్పుకున్నాం కదా. సో, ఇక్కడ ఈ సిద్ధాంతాన్ని ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి అతీష ఏమంటారు అంటే, ప్రేమే ఆవరణం, స్వేచ్ఛే కేంద్రం అంటారు. అంటే సెంటర్ పాయింట్ స్వేచ్ఛ అయినప్పుడు దాని చుట్టూతా ఉండే ఆవరణం మొత్తం కూడా ఎలా ఉంటుంది? ప్రేమతో నిండి ఉంటుంది. సో, ఇలాంటి నిశితమైన సంయమనంతోనే మనిషి ఎదగాలి. ప్రేమ, స్వేచ్ఛ 2 కలిసి ఎక్కడ విచ్చుకుంటాయో అక్కడికే మనం చేరగలగాలి. ఆ ప్రస్థానం అలా ఆ ప్రేమ, స్వేచ్ఛ 2 కలిసి విచ్చుకునే ఆ చోటికి మన ప్రస్థానం సాగడం అన్నది సాధ్యమే. కొందరు మహనీయులకు అది సాధ్యపడింది కాబట్టి మనకి అది సాధ్యమే సాధన చేస్తూ ఉంటే. ఈ మానవ చరిత్రలో కేవలం ఒక్కరికే అది సాధ్యపడి ఉన్నా అందరికీ అది సాధించుకోగల ఒక ఒక విషయంగానే వ్యవహారిక పరంగా సాధ్యమే అయి తీరుతుంది కదా. ఆ సంభావ్యత సిద్ధమే. దాన్ని సాధించగలిగే సామర్థ్యం మనందరికీ ఉంది. అది మన జన్మ హక్కు కూడా. సో, ఆ నిశిత సంయమనమే అంటే మన యొక్క సంయమనం, ఆలోచన అంతా ఎలా ఉండాలి? స్వేచ్ఛ అనేది కేంద్రంగా ఉంచుకొని, ప్రేమ అనేదాన్ని ఆ కేంద్రానికి ఆవరణంగా ఉంచుకుని ఎరుకతో ఉండటమే. సో, ఆ నిశిత సంయమనమే ధ్యానం. ప్రేమ, స్వేచ్ఛలను సరితూచే త్రాసు ఏంటో తెలుసా? ధ్యానం. ఈ ప్రేమ, స్వేచ్ఛ అనే 2 రెక్కలున్న విహంగమే ధ్యానం. అందుకే ధ్యానం అనేది అంత ఇంపార్టెంట్. ఒక బుద్ధాశ్రమంలో ఓషో గారి ప్రయత్నం ఏమిటి అంటే, ఆ 2 రెక్కలను ప్రేమ, స్వేచ్ఛ అనే ఆ 2 రెక్కలను మనకు అందించేందుకే. ప్రేమమూర్తులై, స్వేచ్ఛావర్తనులై ఉండండి అని అంటారు ఓషో. ప్రేమమయులు కండి, స్వార్థ చింతన విడనాడండి, స్వేచ్ఛతో ఉండండి కానీ కాఠిన్యంతో ఉండకండి, ఉత్సాహంతో ఉండండి, ప్రేమోత్సాహులు కండి అంటున్నారు ఇక్కడ ఓషో. మరి ట్రై చేసేద్దామా? మనలో ప్రేమ, స్వేచ్ఛ చేతులు పట్టుకునే ఎదగాలి. గాఢ పరిష్వంగంలోనే, ఓ ఆనందవర్ధనంలోనే, పరస్పర హితంగానే అవి ఎదగాలి. అప్పుడే
ఒక కొత్త మానవాళి సృష్టి జరుగుతుంది. ఆ నవ్య మానవుడు ఆ సృష్టిలో ఉన్న ఒక సరికొత్త మానవుడు ఇక్కడే జన్మించినా ఇక్కడి వాడుగా మాత్రం ఉండడు. ఆ మానవ సృష్టిలో వైరుధ్యాలు, సామరస్యాలు తయారవుతాయి. ఆ మానవుడు సుసంపన్నుడుగా అలరారుతాడు. స్వేచ్ఛ లేని ప్రేమ ఓ దారిద్రమే. ప్రేమ లేని స్వేచ్ఛతో జీవించడం ఓ ఒంటరితనమే, ఓ దుఃఖమే, ఓ చీకటే. ప్రేమ పెరిగేందుకు స్వేచ్ఛ కావాలి. స్వేచ్ఛ బలపడేందుకు ప్రేమ కావాలి. మర్చిపోకూడదు మనం ఈ విషయం. ఇక్కడ అంటే ఓషో గారి ఆశ్రమ సన్యాసులు ప్రేమ, స్వేచ్ఛలలో ఏ ఒక్కదాన్నో కోరుకోకూడదన్న విషయాన్ని ఎప్పుడూ జ్ఞప్తిలో ఉంచుకోవాలి అని అంటున్నారు ఓషో. అయితే ఇప్పుడు మనం కూడా సత్యాన్వేషణలోనే ఉన్నాం. ఎన్నో సత్యాల్ని తెలుసుకుంటున్నాం. ఎన్నో ప్రాక్టీస్ చేస్తున్నాం అతీశ సూత్రాలని కూడా. సో, మనము కూడా ఈ ప్రేమ, స్వేచ్ఛలలో ఏ ఒక్కదాన్నో కోరుకోకూడదన్న విషయాన్ని ఎప్పుడూ మనం గుర్తుంచుకొని తీరాలి. ఆ రెండిటిని మనం మనలో జీర్ణం చేసుకోవాలి. ఆ రెండిటిని మనలో కలుపుకోవాలి. ప్రేమే మన ఆవరణగా, మనం చేసే పనులన్నీ కూడా స్వే అలాగే ఉండాలి. ప్రేమే మన ఆవరణగా, మన పనులు స్వేచ్ఛే మన అస్తిత్వంగా, ఉనికిగా, కేంద్రంగా, ఆత్మగా తయారవ్వాలి. ఎంతో అద్భుతం కదా! సో, ఇక్కడ ఈ టాపిక్‌లో అతీష మనకందిస్తున్న మొట్టమొదటి సూత్రం అదేమిటి అంటే, స్వేచ్ఛను పరిశీలన మరి పరిశోధన ఈ రెండిటి ద్వారాను సాధించండి అని అతీష మనకిక్కడ చెప్తున్నారు. స్వేచ్ఛ అనేది 3 విధాలుగా ఉండవచ్చు. ఆ 3 రకాల స్వేచ్ఛలను మనం సరిగ్గా అర్థం చేసుకోవాలి. ఆకళింపు చేసుకోవాలి. మొదటిది దేని నుంచి స్వేచ్ఛ? రెండవది దేనికోసం స్వేచ్ఛ? మూడవది కేవలం స్వేచ్ఛ మాత్రమే. దేన్నుంచి కానిది, దేనికోసం కానిది అయిన స్వేచ్ఛ మాత్రమే. మొదటిదైన దేన్నుంచి స్వేచ్ఛ అనేది ఒక ప్రతిచర్య అన్నమాట. అంటే ఒక యాక్షన్ జరిగింది, దాని రియాక్షన్ అన్నమాట. సో, గతానువర్తి అది. గతంతో పోరాటం అది. దాన్నుంచి విడిపోవాలని మనం అనుకుంటూ ఉంటాం. కానీ ఆ స్వేచ్ఛాలోలురుగానే మనం ఉండిపోతూ ఉంటాం అంటున్నారు ఓషో. మానసిక విశ్లేషకులు మనకు ఈ స్వేచ్ఛని దేన్నుంచి స్వేచ్ఛని ఇచ్చేందుకు ప్రయత్నిస్తూ ఉంటారట. సో, ఆ స్వేచ్ఛ మన గత వేదనల నుంచి, మన బాల్య గాయాల నుంచి మనకు మనని ఆహ్, హ్మ్. మనకు లభిస్తూ ఉంటుంది. అంటే మనకి కలిగిన గాయాలు, చిన్నతనంలో కలిగిన గాయాలు, మనకున్న వేదనలు ఆ స్వేచ్ఛను హరించేస్తాయి. వాటిని బయటికి ఆ గాయాలను, వేదాలను మన మన నుంచి దూరం చేయగలిగేదే మానసిక విశ్లేషకులు. ఇన్నర్ చైల్డ్ అని కూడా మనం చేస్తున్నాం కదా! ఇన్నర్ చైల్డ్ అని అద్భుతంగా మనం చెప్పుకున్నాం. మెడిటేషన్ చేశాం. అన్నీ చేసుకున్నాం. సో, అది ప్రాక్టీస్ చేస్తున్నారనే అనుకుంటూ ఉన్నాను. సో, మన లోపల ఉన్న మన ఇన్నర్ చైల్డ్‌కి తగిలిన గాయాల వల్లే మనకు స్వేచ్ఛ అనేది లభించడం లేదు. సో, దేన్నుంచి మనకి స్వేచ్ఛ కావాలి? వీటన్నిటి నుంచి మనకు స్వేచ్ఛ కావాలి. ప్రాథమిక చికిత్స గతం మీదే స్టార్ట్ అవుతుందనమాట. గతం మీదే సాగుతుంది. సో, మొదటిది ఏమిటి? మొదటి రకం స్వేచ్ఛ దేన్నుంచి స్వేచ్ఛ అని కదా! సో, దేన్నుంచి అంటే మన గత వేదనల నుంచి, మన బాల్యంలో మనకి తగిలిన గాయాల నుంచి. సో, ఫస్ట్ ఎయిడ్ అనేది
ప్రాథమిక చికిత్స అనేది ఈ గతం అన్న దాని మీదే సాగుతుంది. మనం మళ్ళీ వెనక్కు వెళ్ళి గతం నుంచి విముక్తులు కావాలి. మనం మన తొలి ఏడ్పు వరకు వెనక్కు వెళ్ళినప్పుడు, అంటే మనం పుట్టినప్పుడు మనం ఏడ్చిన ఆ తొలి క్షణం అక్కడికి వెళ్ళాలి. గతంలోకి వెళ్ళటం అంటే. అక్కడికి వెళ్ళినప్పుడే మనకు స్వేచ్ఛ అనేది లభిస్తుంది. మనం ఇన్నర్ చైల్డ్ గురించి ఒక యోగి ఆత్మకథ సెషన్స్‌లో ఒక ఎపిసోడ్ చేసుకున్నాము. ఆ ఎపిసోడ్ లింక్ నేను ఇక్కడ ఈ వీడియో డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. ఇఫ్ యూ ఆర్ ఇంట్రెస్టెడ్ జస్ట్ గో త్రూ థాట్. అది చూడని వాళ్ళు ఇంకొకసారి చూడండి. చూడాలనిపించి మళ్ళీ ఇంకోసారి వినాలనిపించిన వాళ్ళు ఇంకొక్కసారి జస్ట్ గో త్రూ దట్ అంతే. ఓకేనా? సో, మనం గతంలోకి వెళ్తే గానీ మనకి స్వేచ్ఛ అనేది కలగదు. సో, గతంలో ఎక్కడి వరకు వెళ్ళాలి? మనం జన్మించిన వెంటనే ఈ భూమి మీద పడ్డ తక్షణం ఏడుస్తాం కదా! ఆ ఏడుపు దగ్గరకు మనం వెనక్కి గతంలోకి వెళ్ళినప్పుడు ఆ స్వేచ్ఛ అనేది మనకు లభిస్తుంది. కనుక స్వేచ్ఛ అంటే ఓ ప్రాథమిక చికిత్సకు, మానసిక విశ్లేషణలకు, ఇతర చికిత్సలకు గతంతో తెగతెంపులు చేసుకోవడమే. ఆ గతంతోనే మనం పోరాడాలి. ఏదో విధంగా ఆ గతం ఉచ్చులో నుంచి మనం బయటపడాలి. అప్పుడే మనకు ఆ స్వేచ్ఛ అనేది లభిస్తుంది. స్వేచ్ఛకు సంబంధించినంత వరకు కార్ల్ మార్క్, సిగ్మండ్ ఫ్రాయిడ్ అస్సలు కలహించుకోరు. ఇద్దరూ ఏకాభిప్రాయానికే వస్తారు. గతం నుంచి, గత సాంఘిక వ్యవస్థ నుంచి, ఆర్థిక వ్యవస్థ నుంచి మనిషి విముక్తుడు కావాలని కార్ల్ మార్క్ చెప్తారు. అతనిది రాజకీయ దృక్పథం. ఫ్రాయిడ్‌ది మనస్తత్వ ధోరణి. కానీ వీరిద్దరూ దేన్నుంచి స్వేచ్ఛ అనే విషయం గురించే మాట్లాడుతూ ఆ విషయం మీదే ఏకాభిప్రాయంతో ఉన్నారు. రాజకీయ సంస్కరణలన్నీ ప్రతిచర్యలే. ప్రతిచర్యలు చేసినంత కాలం మనం స్వేచ్ఛను సాధించలేం. మనం రియాక్ట్ అవుతున్నంతసేపు మనం స్వేచ్ఛను సాధించలేము. ఈ రియాక్షన్ వర్సెస్ రెస్పాన్స్ అని కూడా మనం మన ప్రీవియస్ వన్ ఆఫ్ ది సెషన్స్‌లో మనం ఒక ఎపిసోడ్ చేసుకున్నాం. ఆ ఎపిసోడ్ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్‌లో పెడతాను. ఇఫ్ యూ ఆర్ ఇంట్రెస్టెడ్ జస్ట్ గో త్రూ ఇట్. సో, ప్రతిచర్యలు చేసినంత కాలము మనం స్వేచ్ఛను పొందలేము. సో, ఈ సత్యాన్ని మనం చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఆ ప్రతిచర్యల వల్ల మనకు స్వేచ్ఛ ఉన్నట్లే కనిపిస్తుంది. కానీ, ఆ స్వేచ్ఛ వాస్తవమైనది కాదు. నిజమైన స్వేచ్ఛ కాదు. ప్రతిచర్య, రియాక్షన్ వల్ల పూర్తి స్వేచ్ఛ ఎప్పటికీ ప్రాప్తించదు. ప్రతిచర్య వల్ల నిజమైన స్వేచ్ఛ ఎప్పటికీ లభించదు. సంపూర్ణ స్వేచ్ఛ సత్యమైన స్వేచ్ఛ. కానీ అలాంటి సంపూర్ణమైన స్వేచ్ఛ మనం రియాక్ట్ అంటే మళ్ళీ అదే విధంగా మనం పనిచేస్తున్నాం. రియాక్ట్ అవుతున్నాం. సో, రియాక్ట్ అవుతున్నంతసేపు సంపూర్ణమైన స్వేచ్ఛ, ఏదైతే సత్యమైన స్వేచ్ఛ అనేది ఉంటుందో అది మనకి ప్రాప్తించదు. మనకి స్వేచ్ఛ ఉంది అని అనుకుంటూ ఉండవచ్చు. కానీ అది నిజమైన స్వేచ్ఛ కాదు. గతంతో మనం ఎదురు తిరగవచ్చు. కానీ ఆ పోరాటం వల్ల మనం దానితోనే వెనక వైపు నుంచి బంధించబడిపోతాం. అందువల్లే మనకెవరితో శత్రుత్వం ఉందో వారిలాగే మనం తయారవడం జరుగుతూ ఉంటుంది. ఎవరితో మన శత్రుత్వం ఉండాలో జాగ్రత్తగా మనం డిసైడ్ చేసుకోవాలి. మన స్వభావపు నిర్ధారణ వారి వల్లే జరుగుతుంది కాబట్టి వి షుడ్ బి వెరీ కేర్‌ఫుల్ అబౌట్ దిస్. వాళ్ళతో యుద్ధం చేస్తున్నా మనం
వాళ్ళు ప్రయోగించే ఎత్తులన్నిటినీ విధిగా నేర్చుకోవాల్సి వస్తుంది కదా! సో, వాళ్ళ జిత్తులను, వాళ్ళ చర్యలను మనం నేర్చుకునే తీరాలి. కొంతకాలం అయ్యేసరికి శత్రువులిద్దరూ ఒకే విధంగా తయారైపోయి ఉంటారక్కడ. స్నేహితులలో ఏర్పడే సారూష్యం కన్నా శత్రువుల మధ్య ఉండే ఈ సారూప్యమే ఎక్కువగా కనిపిస్తుంది. కావాలి అంటే ఒక్కసారి అబ్జర్వ్ చేయండి. లేదా మనల్ని మనం ఒక్కసారి అబ్జర్వ్ చేసుకొని చూసుకుందాం. కమ్యూనిస్ట్ రష్యాలో ఇదే జరిగింది. కమ్యూనిస్ట్ విప్లవాన్ని తెచ్చి సాంఘిక వ్యవస్థను పూర్తిగా మార్చి జార్‌ను వధించిన తరువాత ఓ విచిత్ర పరిణామం సంభవించింది. జార్‌ను వధించిన వాళ్ళు జార్ కంటే క్రూరమైన వారిగా తయారయ్యారు. భయంకరుడైన ఇవాన్ కన్నా స్టాలినే మహాభయంకరుడిగా నిరూపించబడ్డాడు కదా! స్టాలిన్ ముందు ఇవాల్ అత్యల్పుడే అయిపోయాడు మరి. ఇలా జరగడం సహజమే. ఓషో స్టాలిన్‌ను ఏమాత్రం తప్పుపట్టడం లేదు. వాస్తవంగా అక్కడేం జరిగిందో ఓషో మనకి అర్థం అయ్యేటట్టు చెప్తున్నారు. జార్‌తో యుద్ధం చేస్తున్న ఆహ్, మనం అతని తంత్రాలను అన్నిటినీ నేర్చుకునే తీరాలి కదా! ఆ యుద్ధంలో విజయాన్ని సాధించగలిగిన మనం, ఆ యుద్ధ నైపుణ్యం సాంతం మనకు బాగా వంటపట్టి నిష్ణాతులమైపోయి, అదే మన స్వభావంగా తయారైపోతుంది. ఆ విద్యలనే మనం శత్రువు మీద ప్రయోగించి ఉన్నాం కదా! అందువల్లే విప్లవాలన్నీ విఫలాలే అయ్యాయి అంటున్నారు ఓషో. మనుషులు మాత్రం మారుతారు కానీ, వ్యవస్థ మాత్రం అలాగే ఉండిపోతుంది. ఎందుకంటే దాని నుంచి స్వేచ్ఛ అనే ఆలోచనే మౌలికంగా తప్పు గనక. సో, ఇది మొదటి అంశం గురించి. మొదటి రకం స్వేచ్ఛ గురించి. మరి రెండవ అంశం దేనికోసం స్వేచ్ఛ అన్నది కదా! అది భవిష్యత్తు కోసం. మొదటి స్వేచ్ఛ రాజకీయాలకు సంబంధించినది. రెండవ స్వేచ్ఛ మరింత ఊహాత్మకంగా, ఓ దర్శనంలాగా, ఓ సాధ్యాతీత వ్యవస్థా స్వరూపంగా ఉంటుంది. ఆ అసాధ్యాన్ని సాధ్యం చెయ్యాలని చాలామంది ప్రయత్నించి ఫెయిల్ అయిపోయారు. ఎందుకంటే భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని వర్తమానంలో జీవించగలడం ఇంపాసిబుల్ కాబట్టి. మనం విధిగా వర్తమానంలోనే, ప్రెజెంట్‌లోనే ఉండాల్సి ఉంటుంది కదా! మనం జీవించవలసింది గతంలో కాదు, భవిష్యత్తులోనూ కాదు. మరి ఎక్కడ జీవించాలి? కేవలం వర్తమానంలో, ఈ క్షణంలో, ఈ ప్రస్తుత క్షణంలో మనం చూస్తున్నవి, మనం వింటున్నది, మనం ఉన్నది అదే నిజం కాబట్టి, ఆ క్షణంలో, వర్తమానంలో జీవించాలి. దార్శనికులు దర్శించేది కేవలం ఊహా చిత్రాలనే. వారు కేవలం కాల్పనికులు మాత్రమే. అసాధ్య జగత్తులనెన్నో వాళ్ళు ఊహించి దర్శించారు. కానీ అవెప్పటికీ సంభవించవు, సంభవించలేవు కూడా. అభూత కల్పనలే అవి. అసాధ్యాలే అవి. కదా! సో, గతంతో మనం వైరం మన స్వభావాన్ని నిర్ధారించి శాసిస్తూ ఉంటుంది. గతాన్ని విస్మరించి భవిష్యత్తు గురించి ఊహించుకుంటూ భవిష్యత్ దర్శనాన్ని మనం చేయాలనుకున్నా కూడా మన గతం అనేది మనల్ని తరుముతూనే ఉంటుంది. కానీ ఆ విషయం మనకి అర్థం కాదంతే. భవిష్యత్తును దర్శిస్తున్న మనం కంటున్నవి అందమైన కలలు మాత్రమే. అవి సత్యాన్ని ఏమాత్రం మార్చలేవు. సత్యం ఇదివరకటి విధంగానే ఉంటుంది. మన కలలు పనిలేనివి అయి ఉండి నిర్వీర్యంగానే ఉంటాయి. సో, మొదటి స్వేచ్ఛ దేని నుంచి స్వేచ్ఛ అన్నది కదా! ఓ ప్రతిచర్య అది. అవునా? సో, రెండవ స్వేచ్ఛ దేనికోసం స్వేచ్ఛ అన్నది. ఓ విప్లవం అది. మూడవదైనది కేవలం స్వేచ్ఛ. ఓ పరివర్తనం. అంటే వర్తమానానికే ఆ మూడవ స్వేచ్ఛ, ఆ పరివర్తనం అనేది వర్తిస్తుంది. మొదటి స్వేచ్ఛ రాజకీయం, రెండవ స్వేచ్ఛ ఊహాత్మకం, మూడవ స్వేచ్ఛ ఓ మర్మం.
అది ఒక మతం. సో, ఈరోజు ఎపిసోడ్‌ని ఇక్కడితో ఆపేద్దాం. ఈరోజు మనం తెలుసుకున్న విషయాలన్నిటినీ గుర్తుంచుకునే ప్రయత్నం చేయడమే కాకుండా, ఆచరణలో కూడా పెట్టే ప్రయత్నం తప్పకుండా చేసేద్దాం. సో, దీని ఎక్స్‌ప్లనేషన్ ఈ స్వేచ్ఛ గురించి అతీష మనకందించిన మొదటి సూత్రమైన స్వేచ్ఛను పరిశోధనతో తెలుసుకోవాలి, పొందాలి అనే అతీష సూత్రాన్ని మనం ఇంకా అద్భుతంగా మన నెక్స్ట్ ఎపిసోడ్‌లో డిస్కస్ చేసుకుందాం. దట్స్ ఆల్ ఫర్ టుడే అండి. హావ్ ఎ గ్రేట్ డే. థాంక్ యూ. థాంక్ యూ. థాంక్ యూ.